ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నిన్న ఓ కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన నిందితుడు ఈరోజు మరో కేసులో విచారణకు హాజరయ్యాడు. అయితే రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జి ముందు నిందితుని హాజరుపరిచారు. విచారణ జరుగుతుండగా జడ్జిపై చెప్పు విసిరాడు. జడ్జి ఈ దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసి దాడికి యత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుని స్టేషన్కు తరలించారు. ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నిన్న ఓ కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన నిందితుడు ఈరోజు మరో కేసులో విచారణకు హాజరయ్యాడు. అయితే రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జి ముందు నిందితుడిని హాజరుపరిచారు. విచారణ జరుగుతుండగా జడ్జిపై చెప్పు విసిరాడు. అతను జడ్జి దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసి దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని స్టేషన్కు తరలించారు.